హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను పట్టు శారీకి సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసి మనకు ముళ్ళు ఎలా కుచ్చులు ఎలా పెట్టుకోవాలి దానికి ఈరోజు నేను చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోలో నేను లాస్ట్ టైం కూడా చూపించాను. ఇప్పుడు నేను మళ్ళీ వేరే శారీకి వేసుకుంటాను. సో అందుకని నేను వీడియో తీసేదే కనుక చూపిస్తున్నాను. ఏదైనా ఒక బాక్స్ కానీ లేదంటే మన 4 ఫింగర్స్కి అయినా సరే థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. అంటే మనకి ఆ కుచ్చు అనేది ఎంత లావైతే ఉండాలో అంతవరకు చుట్టుకోవాలి. నేనైతే కనుక 200 టైమ్స్ అయితే కనుక బాక్స్ చుట్టూ అయితే కనుక మనం సిల్క్ థ్రెడ్ అయితే కనుక తీసుకున్నాను. అండ్ పైన కట్ చేసుకుని స్టార్టింగ్లో గమ్ అయితే కనుక పెట్టుకుని డ్రై అవనివ్వాలండి. ఇట్లా మనకు కావాల్సిన స్ట్రిప్స్ అయితే కనుక తయారు చేసుకోవాలి. నేను వచ్చేసరికి 100 ఒకసారి అయితే కనుక తీసుకుని ఆ రెండు కూడా స్టిక్ చేశాను అనమాట. అండ్ నా శారీ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. దానికోసం అని చెప్పి నేను పింక్ అండ్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్స్ అయితే కనుక తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం అంటించిన గమ్ అయితే కనుక డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఆ థ్రెడ్ తీసుకుని మీకు ఎంత లెంత్ అయితే కింద కుచ్చు కావాలో అంత లెంత్ వరకు ఇలా సెట్ చేసుకోండి. 1/2 ఇంచ్ అయితే కనుక ఎక్స్ట్రా ఉండలేని చూసుకోనండి. ఎందుకంటే మనం లాస్ట్లో కట్ చేసుకుంటాం కాబట్టి ఏమైనా ఎక్స్ట్రాస్ కానీ అనీవెన్గా ఉన్న థ్రెడ్స్ అన్ని కూడా మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మనకు కావాల్సిన దాని మీద ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే గోల్డ్ థ్రెడ్ని అయితే కనుక టై చేస్తాము. దానికి మనం కావాలంటే కనుక సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు అండి, లేదనుకుంటే కనుక జరీ థ్రెడ్ అయినా సరే తీసుకోవచ్చు. నా దగ్గర అయితే కనుక గోల్డ్ జరీ థ్రెడ్ అయితే కనుక ఉందండి. అది ఇప్పుడు నేను దీని చుట్టూ అయితే కనుక నాట్ వేస్తున్నాను. మనం దాని నీడిల్లోకి 2 లేయర్స్కి అయితే కనుక తీసుకోవాలి. అండ్ ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి అయితే కనుక నీడిల్ తెచ్చుకోవాలండి. తెచ్చుకునేటప్పుడు ఆ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అయితే కనుక గోల్డ్ థ్రెడ్ అనేది వదిలేయాలి. ఒక 1/2 ఇంచ్ థ్రెడ్ అయితే కనుక వదిలేయండి. అండ్ ఆ వదిలేసిన 1/2 ఇంచ్ థ్రెడ్ని ఫింగర్ సపోర్ట్తో కింద పట్టుకుని ఇప్పుడు మనం ఆ కుచ్చు చుట్టూ మనకి ఎంత విడ్త్ అయితే కావాలనుకుంటామో ఆ గోల్డ్ జరీ థ్రెడ్ అనేది అంత విడ్త్ వచ్చే వరకు దాన్ని ఇప్పుడు మనం మరీ టైట్గా కాదండి, అలాగే లూజ్గా కాకుండా దాని చుట్టూ ఇప్పుడు మనం టై చేయాలన్నమాట. సో మీకు కావాల్సినంత విడ్త్ వచ్చే వరకు ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా లేయర్ అయితే కనుక ఆ గోల్డ్ జరీ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఒక దాని మీద ఒకటి కాకుండా ఒక దాని పక్కకు ఒకటి వచ్చేలా చుట్టుకోండి. అండ్ లాస్ట్లో వచ్చేసరికి ఈ విధంగా నాట్ అయితే కనుక వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే థ్రెడ్ని ఆ కుచ్చు మిడిల్లోంచి కిందకి తీసుకుని ఎక్స్ట్రా ఉండేలాగా థ్రెడ్ అయితే కనుక కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం మనం అన్ని కుచ్చులకు కూడా రెడీ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను అనీవెన్గా ఉన్నంత వరకు కూడా కట్ చేసేస్తున్నాను. సో ఇదే ప్రాసెస్ యూజ్ చేసుకుని మనం ఎన్ని థ్రెడ్స్ అయినా సరే చేసుకోవచ్చండి. లేదనుకుంటే కనుక మన 4 ఫింగర్స్ చుట్టూ కూడా చుట్టుకోవచ్చు. అదేంటంటే అప్పుడు ఏ థ్రెడ్కి ఆ థ్రెడ్ మనం టై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆ బాక్స్ చుట్టూ చుట్టాను కదా, దానికి నాకు వచ్చేసరికి 6 అయితే కనుక వచ్చాయండి. 6 కుచ్చులు అయితే కనుక వచ్చాయి ఒక్కొక్కటి కూడా మనకి ఆ థ్రెడ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీకి నేను ఎట్లా అయితే వేసుకోవాలనుకుంటున్నా ఆ విధంగా సెట్ చేసుకున్నాను. మనం ఇవి శారీకి మన ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు. నేనేంటంటే మధ్యలో బీడ్స్ కూడా యాడ్ చేద్దామని చెప్పి జస్ట్ 12 మాత్రమే తీసుకున్నానండి ఆ కుచ్చులు అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక కాటన్ థ్రెడ్ తీసుకుని ఎడ్జెస్ అనేవి నాట్ వేసుకుని ఆ జిగ్జాగ్ దగ్గర నుంచి కింద నుంచి తీసుకురావాలన్నమాట. నీడిల్ని కింద నుంచి తీసుకొచ్చి మనకు కావాల్సిన బీడ్స్ ఎక్కించుకోవాలండి. ఆ తర్వాత దానిలోకి మనం తయారు చేసిన కుచ్చు కూడా ఎక్కించుకుని ఆ బీడ్స్ మిడిల్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని పైకి అయితే కనుక తీయాలి. తీసి ఇప్పుడు మళ్ళీ మనం పైనుంచి కిందకి నీడిల్ పెట్టుకుని 2 టైమ్స్ అయితే కనుక మళ్ళీ నాట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని ఆ బీడ్స్ మిడిల్లోంచి కిందకి తీసుకొచ్చేయండి. అంటే కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నాట్ వేసేసుకున్న తర్వాత సో నేను ఒకేసారి 2 టైమ్స్ అయితే కనుక నాట్ వేస్తుందండి. వేసిన తర్వాత మళ్ళీ అదే బీడ్స్ మిడిల్లో నుంచి నీడిల్ని అయితే కనుక కిందకి తీసుకొచ్చేసి థ్రెడ్ కట్ చేసేయండి. ఇదే ప్రాసెస్లో మొత్తం కుచ్చులన్నీ కూడా వేసేసుకోవాలండి. నేను మళ్ళీ ఇంకొకసారి వేరేది కూడా వేసి చూపిస్తాను. చాలా సింపుల్గా అండ్ అలాగే ఈజీగా అయితే వేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన గోల్డ్ బాల్స్ ప్లేస్లో మనకి ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఫ్యాన్సీ షాప్లో కానీ లేదంటే మగ్గం వర్క్ మెటీరియల్స్ దొరికే షాప్లో అయినా సరే మనకి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సిల్క్ థ్రెడ్ వచ్చేసరికి నార్మల్ది అయితే కనుక 20 రూపీస్ ఉంటుందండి. అలా కాకుండా కొంచెం బండల్ ఎక్కువ ఉండేది అయితే కనుక 30 రూపీస్ అలా అయితే పడుతుంది. సో నేను వచ్చేసరికి 30 రూపీస్ 2 కలర్స్ అయితే కనుక తీసుకున్నాను. అండ్ అలాగే ఈ గోల్డ్ బాల్స్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ప్రీవియస్ యూజ్ చేశాను. సో ఈసారి కూడా అవే యూజ్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా బీడ్స్ అయితే కనుక వేసుకున్నానండి సింపుల్గా. మనం కావాలనుకుంటే కనుక ఈ కుచ్చుని ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అండ్ అలాగే బీడ్స్ లైన్స్ కూడా మనం ఇంకా పెంచుకోవచ్చు. సో నేను మరీ ఎక్కువగా హెవీగా వద్దని చెప్పి ఇలా సింపుల్గా ఇట్లా అయితే కనుక బీడ్స్ వేసుకున్నాను. అండ్ ఈ బీడ్స్ కూడా మనం చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఈ బీడ్స్ కోసం అయితే కనుక నేను కుచ్చుకి మిడిల్లో ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అయితే కనుక ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్న దానిలో ఒకటి, అండ్ అలాగే దానికి 1/2 ఇంచ్ అట్టొకటి ఇటొకటి అయితే కనుక బీడ్స్ అయితే కనుక వేసుకున్నాను. సో ఇందాక మనం ఎలాగైతే కాటన్ థ్రెడ్కి నాట్ వేసుకున్నామో అలాగే నాట్ వేసుకుని జిగ్జాగ్ కింద నుంచి అయితే కనుక తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత లెంత్ అయితే కావాలనుకుంటారో అంత లెంత్లో మీకు కావాల్సిన కలర్ బీడ్స్ అయితే కనుక పెట్టుకోండి. నేను స్టార్టింగ్ వచ్చేసరికి చిన్నది గోల్డ్ బాల్ అండ్ అలాగే గ్రీన్ కలర్ బాల్ అయితే కనుక తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పింక్ కలర్ బీడ్ అయితే కనుక కొంచెం పెద్దది తెచ్చుకున్నానండి. ఆ పెద్దది వేసుకుని దాని కింద మళ్ళీ గోల్డ్ అండ్ అలాగే గ్రీన్ అయితే కనుక వేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే కనుక మనం చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఈ బీడ్స్ అనేవి మనం ఎక్కించుకోవడమే కొంచెం టైం పడుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా అయితే కనుక ఉంటుంది. 3 hours అలా టైం చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ శారీ అంతా కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇట్లా మనకు కావాల్సిన బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత లాస్ట్ బీడ్ వదిలేసి రిమైనింగ్ బీడ్స్లోకి మళ్ళీ నీడిల్ని రిటర్న్లో పంపించాలన్నమాట. ఏ ఒక్క బీడు మిస్ అవ్వకుండా మళ్ళీ ప్రతి బీడ్లోంచి నీడిల్ని పైకి పంపించండి. పంపించిన తర్వాత నీడిల్ కిందకి దింపి నాట్ వేసుకోండి. అంతే, చాలా సింపుల్గా అయితే వస్తుంది. కాకపోతే ఆ థ్రెడ్ మనం రిటర్న్ తీసుకున్నప్పుడు కొంచెం స్లోగా చూసి తీసుకోండి, చిక్కుపడకుండా అయితే కనుక ఉంటుంది. అలాగని థ్రెడ్ని మరీ టైట్గా లేకుండా మరీ లూజ్గా లేకుండా కొంచెం అది హ్యాంగింగ్కి ఫ్రీగా ఉండేలాగైతే కనుక మనం టైట్ చేసుకోవాలి. నీడిల్ని మళ్ళీ కిందకి దింపుకుని 2 times నాట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం థ్రెడ్ని కట్ చేయకుండా మళ్ళీ పక్క గ్యాప్లోంచి ఆ మిడిల్ ఉంది కదా గ్యాప్, సో మళ్ళీ ఆ గ్యాప్లోకి అయితే కనుక మళ్ళీ మనం నీడిల్ కింద నుంచి పైకి తెచ్చుకుని సేమ్ ప్రాసెస్ అయితే కనుక మళ్ళీ రిపీట్ చేసుకోవడమేనండి. మనం శారీకి ఇది థ్రెడ్ కుచ్చులు వద్దనుకుంటే కనుక ఇట్లా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బీడ్స్ అనేవి వేసుకోవచ్చండి. బీడ్స్ లెంత్ అనేది ఇంకొంచెం పెట్టుకొని, ఇప్పుడు నేను 3 times చేశాను కదా బీడ్స్, అలా కాకుండా 5 lines వచ్చే కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా చాలా డిఫరెంట్గా అయితే కనుక ఉంటుంది. కాకపోతే పట్టు శారీ కాబట్టి కుచ్చులు ఉండాలని చెప్పి ఇట్లా అయితే వేసాను. కానీ ఫ్యాన్సీ శారీస్కి వచ్చేసరికి మనం ఓన్లీ బీడ్స్తో వేసుకుంటే కూడా లుక్ అనేది చాలా డిఫరెంట్గా అయితే కనుక ఉంటుంది. బీడ్స్ ఒకటే, ఇందులో కొంచెం కాస్ట్ ఎక్కువ, థ్రెడ్స్ అవన్నీ కూడా మనకి నార్మల్ రేటే ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు ఏవైతే బీడ్స్ వేస్తున్నానో ఆ ఒక్క బీడ్స్ మాత్రమే కొంచెం మనకి ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫుల్ లైన్ తీసుకోవాలన్నమాట బీడ్స్. ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన దగ్గర హ్యాండ్ స్టాక్లో శారీస్, కుర్తీస్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి. జ్యువెలరీ వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రం అవైలబుల్గా ఉంటుందండి. మీకు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ గ్రూప్స్లో ఉన్న లింక్స్ ద్వారా అయితే కనుక వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే యూట్యూబ్లో నేను రెగ్యులర్గా జ్యువెలరీ వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేస్తూ ఉంటాను, లాంగ్ లెంత్ వీడియోస్లో. ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. అండ్ అలాగే యూట్యూబ్ షార్ట్స్లో వచ్చేసరికి కస్టమర్స్ తీసుకున్న జ్యువెలరీ కానీ శారీస్, కుర్తీస్ ఇవి పార్సల్ ఓపెనింగ్ వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి రివ్యూస్ కూడా చెక్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉందండి. మనం కుచ్చులు అండ్ అలాగే బీడ్స్ అయితే వేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే ఇంకా దగ్గరికి కూడా వేసుకోవచ్చండి.